వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం హోమ్ డెకరేషన్ అయితే చేయబోతున్నాం. ముందుగా దానికి రఫ్ నోట్స్ కావాలి. రఫ్ నోట్స్లో ఒక పేజ్ అనేది చిప్పుకోవాలి. ఆ తర్వాత ఆ పేజీ అనేది మనం స్టిక్ లాగా కవర్ చేయాలి. ఇలా ఒక 8 చేసుకుంటే చాలు. మీకు 10 కావాలంటే మనం చేసుకోవచ్చు. నేనైతే 4 డార్క్ కలర్స్ 4 లైట్ కలర్స్ కొడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి పెయింటింగ్స్ ఎత్తుకున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్లాక్ కలర్ కొట్టాను అనమాట. ఆ తర్వాత నాకు లైట్ కలర్లో రెడ్ కొడదాం అనుకున్నాం, కానీ డార్క్ కలర్ కాబట్టి ఎల్లో కలర్ కొట్టాను అనమాట. మ్యాచింగ్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎల్లో అండ్ బ్లాక్, ఎల్లో అండ్ రెడ్ కూడా బాగానే ఉంటుంది. బట్ బ్లాక్ ఎల్లో వేస్తాను ఎందుకంటే 2 డార్క్ కలర్స్ అయితే ఎలాగుంటుంది, లైట్ కలర్ కూడా ఉండాలి కదా. ఆ తర్వాత వీడియో చూపిస్తున్నట్లు మీరు ఫస్ట్ కింద డార్క్ కలర్స్ పెట్టుకొని పైన లైట్ కలర్స్ పెట్టుకుంటారు. అప్పుడైతే తెలుస్తుంది కదా. ఒకవేళ కింద లైట్ కలర్స్ పెట్టేస్తే అంటే పైన డార్క్గా ఉంటుంది కాబట్టి ఎంతగా చూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే హోమ్ డెకరేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. మనీ వేస్ట్ అవ్వకుండా హ్యాండ్మేడ్తో చేయొచ్చు. అలాగే ఇంట్లో కానీ ఇల్లు కూడా, హౌస్ కూడా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లోనే కాదు, ఇంటి బయట కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మనం చిన్నపిల్లలకి ఏదో ఒకటి క్రాఫ్ట్ చేయాలనిపిస్తుంది కదా, ఇది చాలా బెస్ట్ క్రాఫ్ట్. ఇలా వీడియో చూపిస్తాను. అండ్ మీకు బటర్ఫ్లైస్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే ఇలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చేశాను, దాంతో కూడా మినీ వర్క్ చేస్తాను చూడండి. అండ్ ఇలా లైట్ కలర్స్ పైన ఇలా లైట్ కలర్స్ ఇప్పుడు నేను ఎలా వేసాను కాబట్టి దానికి మ్యాచింగ్గా రెడ్ వేసాను. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ మీరు వేసి దానికి మ్యాచింగ్గా కలర్ అనేది వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఆ తర్వాత గమ్తో స్ట్రాంగ్గా అంటించేస్తారు. గ్లూ అన్న గమ్ అన్న చేసుకొని స్ట్రాంగ్గా అంటించాలి. ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్టే కదా పిల్లలకి చాలా ఇష్టం. చిల్డ్రన్స్ వాళ్ళకి ఆకుంటుంది కదండి చేయాలని, వాళ్ళు చేస్తే మనం ఏదైనా బ్యూటిఫుల్ అంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ అందంగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, ఇట్స్ యూ ఆల్.